రెండు విషయాలు. ఒకటి, రాహుల్ గాంధీ అంటే ఆయన ఈ దేశంలో మోడీకి అతిపెద్ద అసెట్. ఆయన ఉన్నన్ని రోజులు మోడీ గారు నేను సేఫ్ అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చూడండి, ఎక్కడెక్కడైతే ప్రాంతీయ శక్తులు బలంగా ఉన్నాయో ఇక్కడ బీజేపీకి ఎంట్రీ దొరకదు. అది తమిళనాడు కావచ్చు, బెంగాల్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, మేమున్న రోజులు ఎంట్రీ దొరకలే. అదే చూడండి ఇప్పుడు అరాచకం. బీజేపీ ఎంపీలు, నేను చెప్తున్నా కదా బ్రదర్, హెచ్సియులో జరిగిన కుంభకోణంలో బీజేపీ ఎంపీ గారే ఉన్నారు. ఖుల్లా చెప్తున్నాను. ఎంక్వైరీ చేయండి, చెప్తా. దానికి ఆయనకు ఇంకోటి జరిగేది ఉంది, ఇక్కడ ప్రతిఫలం జరిగేది ఉంది. అది జరగంగానే మీకు నేను మీరు జరిగేది ఉంది అని చెప్తే జరుగుద్ది ఆపుతారు. దొంగతనం జరగాలి, ఆపుతారు కదా, దొంగతనం జరగాలి కదా, జరిగినాకనే దొంగను పట్టుకోవాలి కదా. దొంగతనం జరుగుతుంది, ఇప్పుడు ప్రాసెస్లో ఉంది. ప్రాసెస్ అయిపోగానే మేము కూడా పెడతాం. నేనేమంటున్నా బ్రదర్, అల్టిమేట్గా మోడీ గారిని ఎంక్వైరీ చేయమనండి. బీజేపీ బయటకు బీజేపీ దొరుకుతాడు, కాంగ్రెస్ కూడా దొరుకుతాడు. కాంగ్రెస్ ఇంత బలంగా దోపిడీ చేస్తుంటే, ఇంత అరాచకం చేస్తుందని స్వయంగా మోడీ గారు మాట్లాడుతుంటే యాక్షన్ ఎందుకు ఉండదు? మీరు నిజంగానే కొల్లుడు కాకపోతే, మీరు నిజంగానే ఒకరికొకరు బదులుకోకపోతే ఎందుకు కాపాడుతున్నారు రేవంత్ రెడ్డి? మీరు చెప్పండి నాకు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలను తట్టుకోవడం వాళ్ళకి కష్టం. అదే కాంగ్రెస్ అనుకో, ఫుట్బాల్ ఆడుకోవచ్చు. చూస్తున్నారు కదా దేశంలో, ఎక్కడ కాంగ్రెస్ ఉంటే అక్కడ ఫుట్బాల్ ఆడి గెలుస్తారు. హర్యానాలో మన ఉదాహరణకు